నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 4వ శ్లోకము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. సో ఈ శ్లోకంలో భగవానుడు మనకి ఎవరికైనా కూడా ధ్యాన యోగము సిద్ధించిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ముందు శ్లోకంలో ధ్యాన యోగం అందుకోవడానికి కర్మయోగం కారణం అవ్వాలి, అలాగే ధ్యాన యోగంలో ఏకాగ్రత పొందడానికి శమదమాది షట్క సంపత్తి అవసరం అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ధ్యాన యోగంలో సిద్ధి పొందామో లేదో తెలుసుకోవడానికి 3 లక్షణాలు చెప్తున్నారు. యదా హినేంద్రియార్థేషు నకర్మస్వనుషజ్యతే అంటే మన ఇంద్రియాల నుంచి బయట బాహ్య విషయాలు ఇంద్రియ విషయాలు పొందాలంటే మనం ఏదో ఒక కర్మ చేయాలి. సో అట్లా ఇంద్రియ విషయాలు పొందడానికి కర్మ చెయ్యాలి అని అనిపించదు. అది ఫస్ట్ లక్షణం. ఏంటి? యదాహినేంద్రియార్థేషు నకర్మస్వనుషజ్యతే. సో ఇంద్రియ విషయాలు పొందడానికి కర్మ చెయ్యాలి అని అనిపించదు. నెక్స్ట్, సర్వ సంకల్ప సన్యాసి అంటే మానసికంగా కూడా ఆ ఇంద్రియ విషయాలు వాటి నుంచి వచ్చే ఫలితాలని త్యజించేసేయడం. అంటే మానసికంగా కూడా నాకు ఇది కావాలి అనే కోరిక లేకపోవడం. బయటికి నాకు వద్దు అని బయట నుంచి నిగ్రహించుకున్నా లోపల ఒక్కొక్కసారి మనకి ఆ కోరిక ఉంటుంది. బట్ ఇక్కడ లోపల కూడా కోరిక లేకుండా ఉండగలగడము 2వ లక్షణం. 3వది అట్లాగే విషయ చింతన కూడా పూర్తిగా ఉండకూడదు. అంటే ఈవెన్ మనసులో ఒకవేళ మనము నిగ్రహించుకున్నా ఇన్సైడ్ ద మెమరీ చిత్తంలో ఇంకా విషయ చింతన అనేది ఉంటుంది ఒక్కొక్కసారి. సో 3 లెవెల్స్ లో ఇది త్యజించాలి మనం. ఫస్ట్ బాహ్యంగా, మానసికంగా, తర్వాత చిత్తంలో కూడా. సో ఈ 3 కూడా కంప్లీట్ గా కోరిక తాలూకా ఏది కూడా నిశ్శేషంగా పోయినప్పుడు మనము ధ్యాన యోగంలో సిద్ధి పొందాము అని గుర్తించడానికి ఈ 3 లక్షణాలు అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.